హలో అండి, రిహూస్ క్రియేషన్స్కి వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కోడిగుడ్డు కూర ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా కోడిగుడ్లను ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత మసాలాకు సంబంధించి ఎర్రగడ్డలు అవన్నీ తీసి పెట్టుకోవాలి పైన చూపించిన విధంగా. ఇందులో చెక్క, లవంగం, మిరియం నేను కొత్తగా యాడ్ చేశానండి. టేస్ట్ ఫ్లేవర్ సూపర్ ఉంటుంది, అందుకోసం అండి. తర్వాత మసాలాలో అన్నీ మిక్సీ గిన్నెకి తీసి పెట్టుకోవాలండి. మిక్సీలో జార్ చేసిన తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. అది కొద్దిగా మరిగిన తర్వాత అందులో మనం ఆడించుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత బాగా కలియబెట్టాలి. ఎందుకంటే సిమ్లోనే పెట్టాలి, హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. కాబట్టి సిమ్లోనే బాగా స్లోగా ఇలా చేస్తూనే ఉండాలండి. తర్వాత అది కొద్దిగా బ్రౌనిష్గా వస్తుంది. నేను కరివేపాకు ఫ్లేవర్ యాడ్ చేయడం నాకు అలవాటండి. ఎందుకంటే కరివేపాకు వల్ల యూజులు ఉన్నాయి. మనకు వెంట్రుకలు తొందరగా తెల్లబడవు, బాగుంటాయి. నాకైతే నేను ఫస్ట్ నుంచి కరివేపాకు ఎక్కువే తింటానండి, కాబట్టి నాకు ఇప్పటికైతే వెంట్రుకలు నచ్చలేదు. తర్వాత కొద్దిగా మనము ధనియాల పొడి యాడ్ చేసాము, పసుపు యాడ్ చేసాము, కలిపెట్టాము. సిమ్లోనే చేయాలి ఇదంతా. సిమ్లో చేస్తేనే మనకు టేస్ట్ మాడిపోకుండా ఉంటే కొంచెం బాగుంటుంది. తర్వాత మేము ఇటు సైడ్ మేము కారం పొడి ఎక్కువ వేసుకుంటామండి. కారం ఎక్కువ ఉంటే బట్ స్పైసీగా ఉంటుంది. మా పెద్దోడు తింటా అంటాడు, ఒక పక్క హా హా అంటూ ఉంటాడు. అలా ఉంటేనే బాగుంటుంది. ఇది కారం బాగా అయిన తర్వాత మనము కొద్దిగా రాక్ సాల్ట్, అంటే నేను సాల్ట్ వాడనండి, అంటే పొడి ఉప్పు వాడను, రాళ్ళ ఉప్పే వాడతాను. ఎందుకంటే హెల్త్కు మంచిది ఇది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దాంట్లో సోడియం అంటారు కానీ ఇందులో కూడా సోడియం ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. మేము రాళ్ళ ఉప్పే వాడతామండి. తర్వాత మనము వాటర్ వచ్చి 1 గ్లాస్, అంటే మన మిక్సీ జార్ ఉంటుంది కదా, ఆ మిక్సీ జార్లోనే ఆ వాటర్ 1 గ్లాస్ వేసినామనుకో అదే వాటర్ వేస్తాము. వేసి బాగా కలబెట్టిన తర్వాత కొద్దిసేపు అలాగే వదిలేయాలి. సిమ్లో ఉడుకుతుంది బాగా. ఇది గ్రేవీ అంతా ఉడుకుతూ ఉంటుంది. చూడ్డానికి భలే ఉంది కదండి, తినడానికి కూడా బాగుంటుందిలేండి. తర్వాత ఇది కొద్దిసేపు అలాగే ఉంచి మళ్ళీ మనము ఈ కోడిగుడ్లు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటామండి. ఎల్లో సపరేటు, వైట్ సపరేట్ వేసుకుంటాం. బాగా మరిగిందా లేదా అని ఒకసారి చూసానండి, స్మెల్ సూపర్ వస్తుంది. ఇప్పుడు మనము ఈ స్మెల్, ఈ ఫ్లేవర్కి లాస్ట్లో ఒక చిన్నది యాడ్ చేస్తానండి, అది తర్వాత చెప్తాను మీకు లాస్ట్లో ఫైనల్లో. ఈ కోడిగుడ్లు ఉడికేసినట్టు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటాం. అది కూడా చాకుతో అవసరం లేదండి, చిన్న ఇది థ్రెడ్ ఉంటుంది కదా, మిషన్ దారంతో అట్లా అన్నా కూడా బాగా కట్ అవుతుంది. ఇప్పుడు బాగా ఉడుకుతుంది కాబట్టి నేను కోడిగుడ్లు వేసేసానండి. ఇవే ముందు ఎందుకు వేసానంటే ఎల్లో వేస్తేనక తొందరగా ఇది చిక్కబడిపోతుంది, అది మెత్తంగా అయిపోతాయి మనకు. అవే గుడ్లు ఉంటాయి కదా, రౌండ్ ఆ షేప్ అనేది కట్ అయిపోతుంది. కాబట్టి ముందు వేయకూడదు. ఇవి కోడిగుడ్లు ఉడికేసినవి చిన్న చిన్న ముక్కలు చేసుకునేవి మాత్రమే వేసుకోవాలి. తర్వాత వచ్చి ఇది కూడా బాగా ఉడికించుకోవాలండి, అంటే లైట్గానే, అయితే ఒక 2-3 సెకండ్స్. ఇప్పుడు చెప్పాను కదండి నేను ఒకటి యాడ్ చేస్తానని, ఏం లేదండి, అది గరం మసాలా. గరం మసాలా వేస్తేనే ఇంకా కొద్దిగా బాగుంటుంది. అంటే 100%కి 100% అబోవ్ పైన, అంటే మీకు ఎట్లా చెప్పాలంటే ఇప్పుడు బాగుంటుంది. ఇది వేస్తే ఇంకొద్దిగా బాగుంటుంది. అది వేసిన తర్వాత ఇప్పుడు బాగా కలిపెట్టినాం కదా, ఆ కోడిగుడ్లకు అన్నీ తీసుకొని యాడ్ అయిపోతుంది. అది మన గరం మసాలా కూడా దానికి కూడా తగులుకుంటుంది. ఇప్పుడు వచ్చి మనము మళ్ళా ఇది ఉడుకుతుంది కదా, బాగా స్మెల్ సూపర్ ఉంటుంది. స్మెల్ ఏం బాగుంటుందిలేండి, మళ్ళీ చెప్పకేమి, బాగా స్మెల్ అయితే సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఉడికిపెట్టిన గుడ్లు అవి పచ్చ సొన ఉంటుంది కదండి, ఆ సొన వేసుకోవాలి. అది వేసుకొని లైట్గా అట్లా కలిపెట్టాలి, ఎందుకంటే కట్ అయిపోతాయి, రౌండ్గా ఉండవు, గుండ్లు ఉండవు, కట్ అయిపోతే మళ్ళీ అది మనం కడిగేటప్పుడు కూడా స్మెల్ అనేది వస్తూ ఉంటుంది, నీసు వాసన మాదిరి, అలా లేకుండా ఉంటుంది. ఇప్పుడు కోడిగుడ్ల కర్రీ రెడీ అయిపోయింది. చూడ్డానికి ఎలా ఉందో తినడానికి కూడా సూపర్ ఉంటుంది. నేను చేసే నాన్ వెజ్ ఐటము సూపర్ ఉంటాయి, ఏవైనా బాగుంటాయి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.